కోవూరు నియోజకవర్గానికి వస్తే గతంలో మనందరికీ బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు చనిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రసన్న. ఈ నెల్లూరు జిల్లాలోనే మనందరం కూడా గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు విశ్వసనీయతకు నిలువెత్తు నిదర్శనంగా ఎవరైనా నిలబడ్డారంటే కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న అని మనందరం కూడా చెప్పుకోవచ్చు. ఆ రోజు మొదటిసారి రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్స్లో నిలబడి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్టర్గా నిలబడ్డారు. అదేవిధంగా విజయసాయిరెడ్డి అన్న గారు కూడా మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎప్పుడు వెన్నంటే నిలబడు. ఈరోజు ఒక షాడో జగన్మోహన్ రెడ్డి గారుగా విజయసాయిరెడ్డి అన్న ఉన్నారంటే వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్సీపీకి విశ్వసనీయతకి మారుపేరుగా అటు విజయసాయిరెడ్డి అన్న కానీ నల్లపురెడ్డి ప్రసన్న అన్న కానీ వీళ్ళిద్దరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నిలబడమే ఈరోజు ప్రజలందరూ వాళ్ళ ఆశీస్సులు వాళ్ళిద్దరికి అందిస్తున్నారని మనందరం కూడా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ప్రసన్న దాదాపుగా ఈ కోవూరు నియోజకవర్గంలో వాళ్ళ తండ్రి గారు కానీ ప్రసన్న కానీ దాదాపుగా 11 సార్లు ఇక్కడ ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. ప్రసన్న ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కోవూరు నియోజకవర్గంలో చేయడం ఖచ్చితంగా మళ్ళీ ఎంతమంది వచ్చినా అటు ఈరోజు అందరం చెప్తూ ఉన్నాం, అటు పేదవాళ్ళకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధమని, అది ఖచ్చితంగా ఈ కోవూరు నియోజకవర్గం గారికి ఎమ్మెల్యేగా ప్రసన్నకి వీళ్ళిద్దరికి కూడా మంచి మెజారిటీ ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. వారిద్దరిని గెలిపించడానికి కోవూరు నియోజకవర్గంలో ప్రతి నాయకుడు కూడా కంకణం కట్టుకొని ఈరోజు పనిచేయడానికి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.